I would like to invite Dr. Ramesh Sampangi sir, our chairman of the Sampangi group of companies on the dais, please. Please come. Thank you. Namaskar team Sampangi. So మీ అందరికి అరేంజ్మెంట్ చేయడం కోసం నాకు గొంతు పోయింది. కూర్చోండి. థ్యాంక్ యూ. సో దాదాపు ఒక ఐ థింక్ నాకు 20 years అనుకుంటా నాకు గొంతు ఇంతవరకు ఎప్పుడు పోలే. మరి ఈసారి ఎందుకో ఫస్ట్ టైం అంటే నేను 20 years నాకు జ్ఞాపకం వచ్చిన దానికి కూడా గొంతు ఎప్పుడు పోలేదు. గొంతు పొంగుడు పోయిన ఫస్ట్ టైం పోయింది. సో ఎనీవే సో కార్తీక వనభోజ అన్నానికి విచ్చేసిన సంపంగి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. కార్తీక వనభోజనాల శుభాకాంక్షలు. సో అదే విధంగా ఎస్పీఎల్ ఐ థింక్ నీకు అనిపిస్తుంది మీ అందరు జోక్ చూస్తే సురేష్ సార్ చెప్పినప్పుడు అన్న ఇట్లా చేద్దాం అని చెప్పినప్పుడు నాకు ఎందుకో ఎస్పీఎల్ అంటే ఐపీఎల్ లెవెల్ తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ఒక 3-4 days లో మొత్తం టోటల్ ఇదంతా అరేంజ్మెంట్ చేసినాం. అంటే కెమెరాస్ కానీ లైవ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లాలన్న ఆలోచనతో చేసినాము. సో దీంతో పాటు చాలా అంటే చాలా హోరీ జరిగింది. నాకైతే ఇక్కడ నేను చూస్తున్నప్పుడు గెస్ట్లతో ఆనందించినప్పుడు క్లియర్ గా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో అదే లెవెల్లో ఆడుతుంటారు మీరు, వెరీ గుడ్. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా లేడీస్ టీమ్ లాస్ట్ టైము జెంట్స్ టీమ్ లోనే ఒక 2-3 లేడీస్ వాళ్ళ జెర్సీని తీసుకొని ఆడిర్రు. మాకు ఆడటం కొద్దిగా ఇబ్బందిగా అనిపించిందని మాకు ఒక టీం ఉంటే బాగుంటుందని చెప్పేసి మౌనికి ఎప్పుడైతే నాకు చెప్పింది ఏమంటే సురేష్ సార్ చెప్పిన ఇమీడియట్ గా ఎక్స్ట్రాడినరీ గా అంటే ఏం ఆడుతారు అనుకున్న లేడీస్ సూపర్ గా ఆడిర్రు. సో మీ అదృష్టం ఏంటంటే ఇంకా అవసరం 4 టీములు పెట్టామని చెప్పిన నేను. 4 టీములు పెట్టామంటే టైం సరిపోదు అని చెప్పి 2 టీములు పెట్టారు. నెక్స్ట్ టైం లేడీస్ 4 టీములు ఉండాలి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్ టీం వరల్డ్ కప్ కట్టింది మనకు ఇండియాలో. ఆ నెక్స్ట్ ఇయర్ మనకు జరుగుతుంది, అది గ్రేట్. సో మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటది. స్టార్ట్ అవ్వండి, ప్రాక్టీస్ అవ్వండి. ఎక్కడ కూడా మనము మాకు ఎక్కడ తాడు దగ్గర వచ్చింది ఇక్కడ వరకే 4 అనాల్సిన అవసరం లేదు. బాలింగ్ అయ్యొద్దు, బౌలింగ్ నేర్చుకోండి. సంపంగి అంటే 360 degrees మేము చూస్తాం, 360 degrees లో మేము ఉంటాం, అన్ని విధాలుగా మేము ఉంటాం అని చెప్పడానికి ఒక డెఫినేషన్ అందరూ కూడా లేడీస్ కూడా స్టార్ట్ అవ్వండి. ఓకే. అదే విధంగా కార్తీక వనభోజనాలంటే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం మన సంపంగి గ్రూప్ కానీ మన బిజినెస్ కానీ మనం ఎప్పుడు నేచర్ తో సంబంధం ఉంటాం. సో అందుకోసం మన కంపెనీలు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మాట్లాడేది వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్ అని చెప్తాము. అంటే ఎప్పుడైతే మన కల్చర్ గురించే అంటే కల్చర్ మీన్స్ ఏంటి, నేచర్ కి భారతీయ కల్చర్ దగ్గర ఉంటది. సో కాబట్టి ఈ కార్తీక వనభోజనాలు కూడా అంతే, నేచర్ కి సంబంధించింది. సో ఈ మూమెంట్ లో ఈ కార్తీక మాసంలో ఇక్కడ మన ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయంట. అంటే ఇంకా అప్పుడే చెట్లు మంచి గ్రీనరీగా ఉండి వర్షాకాలం పోయి చలికాలంలోకి వస్తున్నప్పుడు అప్పటిదాకా వర్షాకాలానికి వివిధ రకాల క్రిములు కీటకాలు చెట్లు డిస్టర్బ్ చేసి అవన్నీ వదిలేసి మంచి ఆక్సిజన్ తీసుకొని రిలీజ్ చేసే ఆ సిస్టమ్ ఇప్పుడు వస్తుంది. అందుకోసమే పెద్దలు ఆ రోజు పోయి వనభోజనాలు పెట్టుకోమని చెప్పారు అనమాట. ఈ వనభోజనాలలో ఏంటంటే వన దేవతలు అంటే ప్రతి చెట్టు చేమ ప్రకృతి ప్రపంచంలో ఫస్ట్ టైం మాకు సహాయం చేసే దైవంతో సమానం అని చెప్పి ఆ దైవంతో సమానం ఆ సహాయం చేసిన దైవంగా చూసే ఏకైక ట్రెడిషన్ అనొచ్చు, సాంప్రదాయం అనొచ్చు, అది కేవలం మన భారతీయ సాంప్రదాయం. సో కాబట్టి ఈ ప్రకృతి మనకు మంచి చేస్తుంది. కాబట్టి ఈ ప్రకృతిని ప్రకృతిని ఆరాధిస్తాం. మనం ప్రకృతిని ఆరాధించి ప్రతి చెట్టుని వేప చెట్టుని ఎల్లమ్మని, రాగి చెట్టుని శివుడని అని వివిధ రకాలుగా వనాన్ని మనము పూజిస్తాం. సో కాబట్టి ఈ మాసంలో ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ యొక్క వనాల్లోకి వచ్చి ఫుడ్ వండుకొని తినడం వల్ల వాళ్ళకి మంచి ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు భిన్నత్వంలో ఏకత్వం. మనం ఎవరైనప్పటికీ కొన్ని లక్షల కులాలున్నాయి, ఏ మతాలున్నాయి,
ఏ వర్గాలున్నాయి, ఏవేవో గోత్రాలున్నాయి, అయినా గాని మేమందరం ఒకటే అని చెప్పే ఏకైక సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం. సో కాబట్టి అది ప్రదర్శించడానికి వచ్చేదే ఈ వనభోజనాలు. మీరు చూస్తే ఊళ్ళల్లో అరదు వనభోజనాలు మొత్తం అందరూ అన్ని కులాల వాళ్ళు అందరూ వచ్చేసి ఆ వనభోజనాల దగ్గరికి వచ్చి ఆ రాగి మన ఈ ఏమంటారు, అది ఆమ్లాన్ ఏమంటారు, ఆ ఉసిరి చెట్టు కింద పూజ చేసిన తర్వాత ఒక వెజిటేరియన్ ఫుడ్ ను వండుకొని అందరూ పంచుకొని తింటారు. చిన్నప్పుడు ఇందాక మనోజ్ కానీ సంతోష్ చెప్తూ మీ చిన్నప్పుడు పోయిన ప్రకృతి ముందు అందరం సమానులమే, ప్రకృతి ముందు మీ అందరం సేమ్ అని చెప్పడానికి ఒక నిర్వచనమే ఈ యొక్క వనభోజనాలు. సో అదే విధంగా మనం కూడా సంపంగిలో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవటము. సో మనందరం ఒకటి. సో మనందరం కూడా వన్ ఫ్యామిలీ అండ్ వన్ రేస్ అండ్ వన్ కమ్యూనిటీ, వన్ బ్లడ్ అని చెప్పడానికి ఇది కూడా ఒక అవకాశం. అండ్ అఫ్ కోర్స్ మనకి ఇక్కడ దాదాపు వన్స్ ఒకసారి సంపంగిలోకి వచ్చిన తర్వాత నీ కులము, నీ మతము, నీ ప్రాంతము, నీ భేదము, నీకు అన్ని కూడా మీ ఇంటి దగ్గర ఉంటాయి. సంపంగిలోకి వచ్చినాక ఒకటే మనం వచ్చేసి సంపంగి ఫ్యామిలీ, మన రక్తం సంపంగి, మన రేస్ సంపంగి, మన ఆలోచన సంపంగి. సో సంపంగి అంటే ఏంటి అంటే సంపదను పంచే గిరి. మనం ఇక్కడ సంపద పంచడానికి కోసం మనం ఉండము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంపంగి అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన ఫ్లవర్. సో సంపంగిలో ఇందాక మీకు చెప్తాం కదా, సంపంగిలో ఎవరైతే సంపంగి ఆరాలో ఉంటారో, సంపంగిని నమ్ముకొని ఉంటారో, సంపంగికి యథార్థంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు చాలా వండర్ఫుల్ గా ఉంటది. ఎందుకంటే సంపంగి ఫ్లవర్ గురించి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలిపెట్టి, వైకుంఠం చాలా బాగుంటుందా ఉంటుంది, ఆ సినిమాలో చూస్తాం కదా, పాల సముద్రం ఉంటది, పాల సముద్రం మీద నాగశేషుడు ఉంటాడు, మంచి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కదా, చూసిరు ఎవరైనా? సో అట్లనే అలాంటి ఒక అద్భుతమైన ప్లేస్ ని వదిలేసి భూలోకానికి వస్తుంది కేవలం సంపంగి ఫ్లవర్ గురించి. ఫ్లవర్ కు వస్తే విష్ణు మొత్తం భూలోకం మొత్తం తిరిగి ముల్లోకాలు తిరిగి లాస్ట్ కి భూలోకం వస్తే ఆ తమిళనాడు ప్రాంతంలో ఆండాలుగా పేరు మార్చుకొని ఒక తమిళ స్త్రీగా లక్ష్మీదేవి ఉంటది. అప్పుడు ఆ శ్రీ విష్ణువు గుర్తుపట్టి లక్ష్మి మనం పోదాం పద వైకుంఠానికి, నువ్వు లేని నా జీవితం ఎలా, నన్ను ఇక్కడ దేవలోకం మొత్తం నీ భార్య ఏటో పోయిందని నవ్వుతారు, నా పరువు పోతుంది దా అంటే నేను రాను అంటది లక్ష్మీదేవి, నేను రాను అంటది. అప్పుడు భార్య లేకపోతే అక్కడ ఆ ఇంద్రలోకం అనొచ్చు, దేవలోకం ఏదైతుందో ఆ దేవలోకం వేరే విధంగా చేశారు కావచ్చు అని చెప్పేసి తప్పని పరిస్థితుల్లో శ్రీ విష్ణువు ఇక్కడ భూలోక వైకుంఠంగా మార్చుకొని రోజు ఇక్కడ ఉన్న జరుగుతుంది. ఆ ప్లేసే మన ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన ప్లేస్, మన హిందూ ధర్మంలో ఉన్న అత్యంత శ్రేష్టమైన ప్లేస్ శ్రీరంగం. సో ఒకటి వచ్చేసి తిరుపతి, రెండోది శ్రీరంగం అన్నమాట. సో ఆ శ్రీరంగంలో కేవలం లక్ష్మీ అమ్మవారు సంపంగి ఫ్లవర్ గురించి వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తాను ఈ స్టోరీ అంటే, మీకు సంపంగి ఫ్లవర్ అదే సంపంగి ఎక్కడుంటదో అక్కడ డబ్బు, లక్ష్మి అంటే డబ్బే కదండి, లక్ష్మి అక్కడ ఉంటది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము డబ్బు సంపాదించాలనే సంకల్పం ఉంటే మనం కంపల్సరీ సంపంగిలో ఉండాలి. సంపంగి దగ్గర ఏముంటది? లక్ష్మి ఉంటది. ఆ లక్ష్మి ఎంతమంది కావాలి? లక్ష్మి మీన్స్ డబ్బులు. సో కాబట్టి మన అందుకోసం మన ప్రత్యేక మనం ఏంటంటే మన కల్చర్ గురించి మాట్లాడతాం. సో ఈ కల్చర్ ఇదే కల్చర్, దాని గురించే మన పేరు ఏదో మా సర్నేమ్ అనో లేకుంటే ఇంకేదో మనం పెట్టలేదు, పువ్వు పేరు పెట్టలేదు. సో సంపంగికి అంత చరిత్ర ఉన్నదన్నమాట. సో అదే విధంగా నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసి మీకు
ఫ్లవర్ వచ్చి పైన ఫ్లవర్ ఉంది కదా, ఏం ఫ్లవర్ అది? లోటస్. లోటస్ మీద ఎవరు కూర్చుంటారు? సో కాబట్టి ఆ లోటస్ ఫ్లవర్ కూడా ఎందుకు పెట్టినామంటే లక్ష్మీదేవి ఎప్పుడు మన దగ్గర ఉండాలి అని. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మనం సంపంగిని గినక నమ్ముకొని సంపంగి ఆరాలో గినక ఉండి, అంటే మళ్ళీ నటన కాదు, నటన కాకుండా రియల్ గా మన సంపంగిలో గినక మనం ఉంటే మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, మనకు కావాల్సిన డబ్బులన్నీ సఫిషియెంట్ గా వస్తాయి. సో ఇది నమ్మినోళ్ళు చాలా అంటే చాలా వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మీరు చూస్తే చాలా మంది ఇక్కడ ఉన్న భార్యలు చాలా మంది మాట్లాడినప్పుడు ఐ థింక్ నేను అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైనా మన మీటింగ్స్ ఏదైనా ఉన్నప్పుడు మన కంపెనీ నిత్యాన్ని మనం తెలుసుకోవాలి. బిఫోర్ సంపంగి, ఆఫ్టర్ సంపంగి అని. సో బిఫోర్ సంపంగి నిజంగా రియల్ చెప్తున్నా, సంపంగి గ్రూప్ అనే వ్యవస్థని పుట్టక మునుపు, సంపంగి అనే కంపెనీ పుట్టక మునుపు రమేష్ సంపంగి, సురేష్ సంపంగి నథింగ్. రియల్ చెప్తున్నా. ఎప్పుడైతే సంపంగి అనే గ్రూప్ మనకు వచ్చిందో, సంపంగి అని మనం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫైనాన్షియల్ గా గానీ, ఆలోచనలో గానీ ఎక్కడ మనం తగ్గలేదు. సో ఆ రోజు కంపెనీ పెట్టే రోజు ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే మనము ఒక లక్ష్యం రాసుకున్నామో, ఏ రోజైతే మనము ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నామో, ఆ బ్లూ ప్రింట్ కోసం మనం కష్టపడుతున్నాము. ఆ కష్టపడ్డ ప్రతి అంశం స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఇంచుమించు ఒక 10 కంట్రీస్ లో సంపంగి అనే ఒక బ్రాంచెస్ ను ఓపెన్ చేయడానికి ఈ ఆలోచన గాని, ఈ యొక్క డిసిప్లిన్ గాని మనకు ఉపయోగపడ్డది. ఇంచుమించు 15-25 కంట్రీస్ లలో కస్టమర్ ని కలిగి ఉన్నాం. ఈ రోజు ఇంచుమించు మనకు ఒక 7 కంట్రీస్ లలో మన సొంత ఆస్తులు కలిగి ఉన్నాం. ఈ రోజు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఒక 7 కంట్రీస్ లలో మనకు ఏదో ఒక ఆస్తి, ఒక 1000 ఎకరాల నుంచి 10 ఎకరాల దగ్గర నుంచి మొదలు పెడితే 1000 ఎకరాల వరకు ఏదో ఒక ఆస్తి 7 కంట్రీస్ లో కలిగి ఉన్నాం. సో ఇది ఎలా సాధ్యమైంది అంటే కేవలం సంపంగి అనే ఒక ఆరాలు ఉండటమే. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా మనము చాలా మంది పెద్ద మనుషులు చెప్తారు, అందులో అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారు ఒక మాట. ఏమని చెప్తారంటే, మన పుట్టుక ఎలాంటిదైనా కావచ్చు, మనం ఎక్కడైనా పుట్టొచ్చు, ఏ ప్రాంతంలో పుట్టొచ్చు, ఏ కులంలో పుట్టొచ్చు, అది మన చేతుల్లో లేదు. మనం తెల్లగా పుట్టొచ్చు, నల్లగా పుట్టొచ్చు, పొట్టిగా పుట్టొచ్చు, పొడుగు పుట్టొచ్చు, లావు పుట్టొచ్చు, అది కూడా మన చేతుల్లో లేదు. కానీ మన జీవితాన్ని ఏ విధంగా ముగించాలి అనేది, మన జీవితం ఏ విధంగా జీవించాలనేది కేవలం మన చేతుల్లో ఉంటది, ఇంకెవరి చేతిలో ఉండదు. ఈవెన్ మనం క్రియేట్ చేసిన భగవంతుడి చేతుల్లో కూడా ఉండదు. కాబట్టి మనము మన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలన్నా గాని, మన జీవితంలో ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ ని మనం చూడాలన్నా గాని, మనం ఖచ్చితంగా నన్ను అడిగితే మనము సంపంగి ఆరాలో ఉంటే చాలు. మన సంపంగి ఆరాలో ఉంటే చాలు. ఈ మధ్య నేను కొటేషన్ చదివినా, ఏదో జస్ట్ నాకు రోడ్డు మీద కనిపించింది. ఊరుకుండు, నువ్వెందుకు తొందరపడతావు, ఊరికి కూర్చో, నేను సమస్యలు నేను చేస్తా కదా అని చెప్పేసి సంథింగ్ క్రిస్టియన్ ఏదో నా గోడ మీద కనబడ్డది. నువ్వు సపరేట్గా ఉండు, నేను మొత్తం చేసేవా, నేను ఉంటా కదా అని చెప్పి సంథింగ్. దాని మీనింగ్ కరెక్ట్ గా అర్థం నాకు కనిపించలేదు. నాకు అనిపించిన అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది. వాస్తవానికి నేను కూడా అది మన సంపంగిలోకి ఎందుకు కనపడో నాకు తెలియదు. మార్నింగ్ వచ్చేటప్పుడు ఇక్కడేదో సంథింగ్ మన చిలుకూరు పాలచెప్పుడు మీరు వెళ్తేప్పుడు చూడండి, ఒకవేళ నేను చూస్తాను. నేను అది అప్పుడు నాకు అనిపించింది, ఏమనిపించిందంటే, అరే ఎందుకు ఇది నాకు అనిపిస్తుంది అనుకున్నా. ఏమంటే సప్పుడు లేకుండా సంపంగిలు ఉంటే చాలు, నీకు కావాల్సిన అన్ని కూడా సంపంగి చూసుకుంటుందని నాకు అనిపించింది. రియల్ గా సంపంగి అనే కంపెనీ గాడ్ చూసింగ్ కంపెనీ. ఇది మనుషులు చేసిన కంపెనీ కాదు. రియల్ గా మీరు నమ్మినా నమ్మకున్నా, ఇది జోగా అనిపించినా గానీ రమేష్ సంపంగి క్రియేట్ చేసింది కాదు, సురేష్ సంపంగి క్రియేట్ చేసింది కాదు, ఎవరు క్రియేట్ చేసింది కాదు. ఇది ఖచ్చితంగా ఈ సంపంగి అనే గ్రూప్ ని గాడ్ క్రియేట్ చేసింది. మొన్న జాఫర్ గారు ఇప్పుడు వస్తున్నారు. ఆయన రోజు ఇంటర్వ్యూ చేస్తూ టీవీ జాఫర్ కదా చేస్తూ ఆయన మొత్తం లాస్ట్ కి
ఏదో సందర్భంలో నేను కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటే జాఫర్ గారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళ వైఫ్, అఫ్కోర్స్ సురేష్ సార్ పక్కన నుండి కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నా, అక్కడ ఉన్న హాల్లో అందరూ కూడా వాళ్ళ పిల్లలు కూడా కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నారు. దేనికోసమే నేను చెప్పినంటే ఈ సంపంగి అనేది నాకేదో నా వెనక ఒక పవర్ నడిపిస్తుంది. ఈ సంపంగి అనే కంపెనీ ఎంతో మంది ఆపడం కోసం ప్రయత్నం చేశారు. మీడియా వ్యవస్థ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. సో నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఆపినా గానీ ఏ ఒక్కరితో సాధ్యం కాలేదు. ఎందుకంటే వీళ్ళందరికంటే ఎవడైతే ఈ కంపెనీకి పునాదేసిండో వాడు పవర్ఫుల్ పర్సన్. ఎవరాళ్ళు? గాడ్. సో కాబట్టి ఈ కంపెనీ ఎవడు ఎంపీకలేదని చెప్పేసి అని చెబుతున్నప్పుడు వాళ్ళందరూ కళ్ళకు నీళ్ళు పెట్టుకోరు. లాస్ట్ కి ఇలా ఇంత సక్సెస్ అయ్యారు, ఇన్ని కంపెనీస్ లో వెళ్ళారు కదా, ఎలా అంటే ఎవడైనా ఏం చెప్తారు ఆయన చెప్పినా నాకు తెలియదు. నా కష్టము నాది నేను చేసిన అని చెప్తారు సార్. కానీ మీరేంటి సార్ ఒక్కసారి కూడా నాది అని చెప్పుకోలే, నా కష్టం అని చెప్పుకోలే. నా టీం అంటారు, దేవుడు అంటారు. ఇదేం సార్ అంటే రియల్ గా సార్ నా కష్టమేం లేదు. ఒకప్పుడు నాకు ఇలాంటి టీం ఇచ్చిండ్రు, ప్లస్ నాకు భగవంతుడు నాతో ఉన్నాడు కాబట్టి ఈ కంపెనీతో పెద్దగా సార్ అని చెప్పిన అనమాట. సో కాబట్టి దానికే వాళ్ళందరూ కళ్ళకు నీళ్ళు పెట్టుకోరు. రియల్, ఇది నిజంగా నేను నమ్ముతున్నా. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కొత్తోళ్ళు గాని పాతోళ్ళు కూడా, ఇంకా ఈ పాతోళ్ళలో కూడా అటు ఇటు ఉన్నా అంటే మిడిమిడిగా ఏమైతుంది, అవుతుందా కాదా, ఏమవుతుందా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్నా మీ అందరు కూడా నేను గ్యారంటీగా చెప్తున్నా ఈ సంపంగి అనే కంపెనీ హక్ చేసుకుని ఈ కంపెనీ పట్టుకున్న నాకు 150 రూపీస్ తీసుకొచ్చిన నేను, 150 రూపీస్ బతుకు తెరుగు కోసం వచ్చిన నేను ఈ రోజు ఇంచుమించు ఒక నియర్లీ 1000 కోట్ల రూపాయల కంపెనీ మన కంపెనీ. కేవలం సంపంగిని నమ్మినంతే. సంపంగి యొక్క దైవం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన ఫ్లవర్ ఆమె నా కాడ ఉంటుందని చెప్పి నమ్మిన. మీరు కూడా ఇలా చాలా మంది యంగ్ జనరేషన్ పిల్లలు ఉన్నారు, చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి వెళ్తే మీ పేరెంట్స్ చిన్న పనులు, కొంతమందిని అడిగితే మీ ఫాదర్ ఏం చేస్తారు, చిన్న పనులు చేస్తారు. సో అందరినీ ఒకసారి గుర్తు చేసుకుని ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా నీకు ఇల్లు కావాలా, కారు కావాలా, డబ్బులు కావాలా, ఏం కావాలో రాసుకొని దానికోసం పనిచేయండి. ఘనత కావాలా, ఉంటే గ్రేట్ గా ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా స్టైల్ గా ఉండాలి, ఈ విధంగా నేను బట్టలు వేసుకోవాలి, ఇలాంటి కారు కొనుక్కోవాలి, ఇలాంటి రిచ్ లైఫ్ నేను లీడ్ చేయాలని మీరు ఏదైతే అనుకుంటారో అది చేయండి. అది కాదు అంటే మాత్రం అది నాకు లేదు, నేను తింటా పంట ఇతని కంటా పోతా అంటే మాత్రం నా హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే సంపంగి నుంచి వెళ్ళిపోండి. నాకు లక్ష్యం లేదు, నాకు డబ్బులు వద్దు. డబ్బులు ఏం చేస్తాం, పోయేటప్పుడు తీసుకుపోతామా, తినడానికి సరిపోదా, బుక్కెలేగా తినేది, ఈ తిండికి సరిపోతుందా అనుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరున్నారు అలాంటి వాళ్ళు ఒకసారి చేయలేపండి ఉంటారు ఎవరన్నా ఉంటే మాత్రం ఈ రోజు నుంచి సంపంగి నుంచి బయటికి వెళ్ళండి. ఒకవేళ సంపంగిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి, పేరుగా ఉండొద్దు. ఏ ఒక్కడు బస్సు పాసులు పట్టుకొని రావద్దు మన ఆఫీస్కి, 2 వీలర్లో రావద్దు. కారాలు వచ్చేసి మనకి రోజుకి అడ్మిన్ స్టాఫ్ నుండి సార్ పలానా కారు వల్లగో మనకి ఇంత ఫైన్ వచ్చింది సార్ అని రావాలి. ఓకే, ఆ విధంగా మీరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఖచ్చితంగా నేను చెప్పిన అర్థమైంది కదా. ఈ కార్తీక వనభోజనాల సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఏమనుకుంటారో సంపంగిలోకి వచ్చి. నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తారు, మీకు తెలుసా, ఎప్పుడు నేను బిజీగా ఉంటా, ఆఫీసులో ఎవడో ఒకటి వస్తాడు, దేనికి వస్తాడు అనుకుంటావు,